మేడం మీరు ధైర్యంగా మాట్లాడతారు కానీ చాలా సార్లు కాంట్రవర్సీ కూడా మాట్లాడుతుంటారు. పార్లమెంటులోకి మీరు కుక్క పిల్లని తీసుకెళ్తాను అనడం ఓకే. పార్లమెంట్‌లో కుక్కల కంటే కుక్క బెటర్ అంటే అంతమందిని అవమానించడం కరెక్టేనా? నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్తున్నా. హ్మ్. ఆ కుక్క పిల్ల నా కారు కూడా తెగలేదు. ఆహా! అది రోడ్డు మీద అది టైర్ల కింద వస్తా ఉండింది. ఒక యాక్సిడెంట్ అయింది నేను దారిలో వస్తా ఉంటే. మీ కుక్క పిల్ల కాదు. నా కుక్క పిల్ల కాదండి బాబు. అది యాక్సిడెంట్ అయింది. అది తిరుగుతా ఉంది అక్కడ చిన్నది క్యూట్. హ్మ్. నాకు జంతువులంటే ఇష్టం. సో, నేను అది చూసి వద్దు దాన్ని అడ్డం తీయండి. అది ఏ స్కూటర్ కిందో వస్తుంది. అది ప్లీజ్ దాన్ని రెస్క్యూ చేయండి అంటే ఎవరు కనపడలేదు అక్కడ. ఎవరు కుక్క అనేది. హ్మ్. అదే గుంపు చేరిపోయారు అప్పటికే మనది అలవాటే కదా! అందరూ వీడియోలు ఇవి అవి తీస్తారు. హెల్ప్ చేయరు. సో, ఆ జనమంతా చేరేసి సర్లే ఆ పిల్లోడు బానే ఉన్నాడు. హెల్మెట్ ఏసుకున్నాడు. వాడి అదృష్టానికి వాడికి ఏం గాయపడలేదు. పదండి పోదాం. నేనెప్పుడు యాక్సిడెంట్ ఉంటే నేను పక్కనే ఆగకుండా ఎళ్ళను. ఐ విల్ ఆల్వేస్ స్టాప్. వి మస్ట్ హెల్ప్. అది నా సిద్ధాంతం. సో, ఒక ప్రాణాన్ని కాపాడినోళ్ళం అవుతాం. సో, అందుకని నేను లేట్ అవుతోంది నన్ను పార్లమెంట్‌లో దించేసి తిరిగొచ్చేటప్పుడు ఆ కుక్కనక్కడ అడగండి. ఆ టాక్సీ స్టాండు అవి ఉంటాయి అడగండి. లేకపోతే వాళ్ళకి చెప్పండి మేము తీసుకెళ్తున్నాం ఈ అడ్రస్ కాడ ఎవరన్నా అడిగితే పంపించండి. సో, పార్లమెంట్‌కెళ్ళిపోయా. ఎళ్ళిపోయి నేను బండి దిగా. అంత లోపల ఇదిగో మీలాంటి మీడియా వాళ్ళందరూ వచ్చి కార్‌లో కుక్కని చూసారు. అదొక అసలది అవసరమా? కానీ మీరన్న కుక్క మాట కార్‌లో ఉంటే, నా కార్‌లో ఉన్న కుక్కని ఆ సెక్యూరిటీ వోళ్ళు ఆపినా గూడా ఇవన్నీ బ్లఫ్. ఎవ్వడు హ్మ్. ఆపలేదు. అసలు అంత చిన్న కుక్క పిల్ల అది కనపడలేదు కూడా. హ్మ్. అండ్ అది ఆ పాపం అది అరిచింది లేదు, ఒరిగింది లేదు, మొరిగింది లేదు. అది కారే దిగలేదు. కానీ మీ మాటలు కాంట్రవర్సీ అయ్యాయి కదా! అయితే నా మాట ఏమన్నాను నేను? నేనన్నా ఈ కుక్కేం కరుస్తుందయ్యా? అరిసేవాళ్ళు, కరిసేవాళ్ళు హౌస్‌లో ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్‌ని అడుగుతున్నారు. ఇది వాస్తవం. అంతమంది ఎంపీలని మీరు నేను కుక్కలు ఎంపీలని అన్నానని ఎవరన్నారు? నేనేం ఎంపీలని అనలేదు. లోపల ఉన్నది ఎంపీలు కాదు. లేదండి. మాకు ఒక కుక్కల సైన్యం ఉంది. పార్లమెంట్‌లో వచ్చి అవి చెక్ చేస్తాయి. ఆహా! కుత్తా సురక్ష సేవ అని కుక్కల్ని తీసుకొస్తారు ఎయిర్‌పోర్ట్‌లో తిప్పటంలా కుక్కల్ని. అలాగే అక్కడ కూడా పార్లమెంట్‌లో కుక్కల్ని తిప్పుతారు. బాంబులున్నాయా? దొంగోళ్ళున్నారా అని చూడటానికి. మీరు ధైర్యంగా మాట్లాడతారు చెప్పనక్కర్లేదు. ఆ! మీరు మళ్ళీ ఇప్పుడు కుక్కలని ఇప్పుడు మారుస్తున్నారా? నిజంగా ఎంపీల గురించి అన్నారా ఆ రోజు? ఎంపీలని ఎందుకు అంటామండి? ఎంపీలందరూ గవర్నమెంట్ నడుపుతున్నారా? గవర్నమెంట్ నడిపేది ఎవరు? గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్, మరి ఎగ్జిక్యూటివ్ వాళ్ళు జవాబు చెప్పాలి. నేను వాళ్ళ ఎంపీలని ఎందుకు అంటాను? వాళ్ళు నా తోటి హ్మ్. అంటే సహచరులు. వాళ్ళు నా కాలీగ్స్ వాళ్ళు ఎందుకు అంటారు? కరిచేవాళ్ళు లోపల ఉన్నారంటే వాస్తవం. అందరూ ఎంపీలే అని అనుకున్నాం. నేనేం అనలేదు. ఎవరు అనుకోలేదు. ఆ! ఏ ఎంపీ కూడా అనుకోలేదు. అందరూ నాతో పాటు జోకులు చేస్తానే ఉన్నారు. ఓకే. ఎవరు అనుకోలేదు. మీడియా వాళ్ళు ఊహించుకున్నారు.